నాయకత్వంలో మనం గత 10 ఏళ్ళు ఏ ప్రభుత్వాన్ని అయితే ముఖ్యంగా పేదలకు హితంగా నడిపినాము. ఎక్కడ చూసినా ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 దిక్కుల భారత కార్మిక విభాగం కలిసి మెలిసి కష్టపడుతూ నిర్మాణం చేసిన అద్భుతమైన నిర్మాణాలు ఇవాళ మీకు కనబడతాయి. హైదరాబాద్లో, తెలంగాణలో 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో రాళ్ళెత్తిన కూలీలకు, రక్తం రంగరించిన కార్మికులకు సదా రుణపడి ఉంటామని చెప్పి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉద్యమ తెలంగాణలోనూ మీరు మాకు వెంట నడిచినారు, అట్లాగే ఉద్ధృత ప్రగతి ప్రస్థానంలో కూడా మీరు మా వెంట నడిచినారు. మరి ఉజ్వల తెలంగాణలో కూడా మీరు మా వెంట నడవాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నా. తెలంగాణ సంపద పెంచి దేశం ముందు సగర్వంగా నిలబడే విధంగా మరి నిలబెట్టిన ప్రతి కార్మిక సోదరికి సోదరుడికి సలాం తెలియజేస్తూ ఉన్నా. మా జిహెచ్ఎంసి నుండి వచ్చిన మా ఆడబిడ్డలందరూ ఇక్కడ ఉన్నారు. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఈ శ్రమజీవుల విలువని, శ్రమజీవుల వారు చేస్తున్న కాంట్రిబ్యూషన్ను కేసీఆర్ గారు గుర్తించిన వాళ్ళు లేరు. సఫాయి అన్నా నీకు సలాం అన్నా అన్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఒకే ఒక్కడు మన కేసీఆర్ గారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా వారందరూ అడగకపోయినా వేతనాలు పెంచిన రోజులు మీకు గుర్తున్నాయని చెప్పే నేను అనుకుంటా ఉన్నా. మరి 2.5 ఏళ్ళు ఏమవుతుందో నాకంటే బాగా మీకే ఎరక. ఇక నేను చెప్పను, మీకే తెలుసు ఏం చేస్తున్నారు, ఏం చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఇప్పుడు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారు ఎరికేనా? మా హైదరాబాద్లో 5,000 ఆటోలు ఉన్నాయి, వాళ్ళు సాఫ్ సఫాయి చేస్తున్నారో చేస్తలేరో, ఆటోలు తిరుగుతున్నాయో తిరుగుతలేవో నాకు తెలియదు. ఏది ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి ఆయన చెప్తున్నాడు వాళ్ళు చెత్త తీస్తున్నారో లేదో నాకు తెలియదు. గంత తెలియని పరిస్థితులు ఉన్నాడు ముఖ్యమంత్రి. నాకు అర్థం కాదు, మీరు చేస్తున్న కష్టం కనబడతలేదా? అంటే శ్రమను గుర్తించే ముఖ్యమంత్రికి, గౌరవించే ముఖ్యమంత్రికి, మీ శ్రమ విలువ తెలియని ముఖ్యమంత్రికి తేడా ఏందో కేసీఆర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని చూస్తే మీకే అర్థమవుతుందనే మాట కూడా